కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కోటలు వైసీపీ బద్దలు కొట్టడానికి వేసిన ప్లాన్ ఏంటి? సొంత అడ్డాలో చంద్రబాబు టార్గెట్ పెంచడానికి రీజన్ ఏంటి? పంచాయతీ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఊపు మీదున్న వైసీపీకి ఈ ఎన్నికల్లో 1,00,000 మెజారిటీ గెలిచి షాక్ ఇస్తారా లేదా అనేది ఊపులో గెలిచి చంద్రబాబుకి ఓటమిని పరిచయం చేస్తుందా? కుప్పంలో హాట్ సీట్ లో ఎవరిది గెలుపు? కుప్పంలో టీడీపీ 1,00,000 టార్గెట్ చేరుకుంటుందా? వైసీపీ ఆపరేషన్ కుప్పం సక్సెస్ అవుతుందా? రికార్డు స్థాయి పోలింగ్ దేనికి సంకేతం? ఏ పార్టీ పోల్ మేనేజ్మెంట్ వర్కౌట్ అయింది? 4 దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోట కుప్పం నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని ప్రజలు ఆదరించారు. మరో పార్టీకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి నియోజకవర్గంలో ఓటమి రుచి చూపించాలని అధికార పార్టీ వ్యూహాలు రచించింది. మాజీ ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించాలని పగడ్బందీగా ప్రణాళికలు అమలు చేసింది. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 1989 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడికి ఓటమన్నదే లేదు. దీంతో 8వ సారి కూడా చంద్రబాబు గెలుస్తారని ఆ పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాలు అమలు, కుప్పం సాగునీరివ్వడంతో ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 83.90%, 2019లో 85.15% పోలింగ్ నమోదైంది. తాజా ఎన్నికలు పాత రికార్డులను బదలుకొట్టాయి. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 89.88% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెరిగిన పోలింగ్ వైసీపీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తుంటే చంద్రబాబు అరెస్టు, ఆ తర్వాత పరిణామాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత, భారీగా ఓటింగ్ నమోదైందని టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. భరత్ను గెలిపిస్తే మంత్రవుతారని జగన్ ప్రకటించడం, నీటిని విడుదల చేయడం, పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందని, అది కలిసొస్తుందని అధికార పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అయితే టీడీపీ మాత్రం వైసీపీ నేతల మాటలను పట్టించుకోవడం లేదు. మీరు గెలిస్తే మంత్రి, చంద్రబాబు గెలిస్తే సీఎం అవుతారనే చిన్న లాజిక్ తెలియకుండా రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తున్నారు. 35 ఏళ్లుగా కుప్పంను కన్నబిడ్డలా చంద్రబాబు అభివృద్ధి చేశారని, ఇప్పుడు అదే 1,00,000 మెజార్టీతో గెలిపిస్తున్నారంటున్నారు. అయితే పోల్ మేనేజ్మెంట్ లో టీడీపీ సరిగా చేయలేదనే టాక్ వినిపిస్తోంది. మాజీ సీఎం చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేసింది వైసీపీ. వై నాట్ 175 నినాదాన్ని సైతం కుప్పం నుంచే ప్రారంభించింది. గత ఎన్నికల తర్వాత వరుసగా షాక్లు ఇస్తున్న వైసీపీ ఈసారి మాత్రం బాబుకు ఓటమి రుచి చూపించాలని డిసైడ్ అయింది. 1989 నుంచి 2019 వరకు వరుసగా 7 సార్లు చంద్రబాబు నాయుడు గెలిచారు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నారు. అయితే మొదటిసారి 2014 ఎన్నికల్లో 55,000 ఓట్లు సాధించిన చంద్రమౌళి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మెజార్టీని 47,000కు పరిమితం చేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు 70,000 ఓట్లు సాధించిన చంద్రమౌళి చంద్రబాబు నాయుడు మెజార్టీని 30,000కు కట్టడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. చంద్రబాబుపై గెలవకపోయినప్పటికీ ఆయన మెజార్టీని తగ్గించడంలో చంద్రమౌళి విజయవంతమయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల్లో మొదటి 2 రౌండ్లలో చంద్రబాబు వెనుకపట్టం సంచలనంగానూ మారింది. తొలిసారి కుప్పం నుంచి పోటీ చేసి 1989 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి అత్యల్పంగా 6,918 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1999 ఎన్నికల్లో అత్యధికంగా 65,687 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి 50,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న తొలి అభ్యర్థి చంద్రమౌళి. ఇది వైసీపీలో కొత్త ఉత్సాహం నింపింది. ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే కుప్పంలో బాబు ఓడించడం పెద్ద కష్టం కాదన్న భావన వైసీపీ నేతల్లో మొదలైంది. గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించారు. దీంతో చంద్రమౌళి కుమారుడు భరత్ కు పార్టీ అధిష్టానం కుప్పం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవిచ్చింది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ ఆపరేషన్ కుప్పం ప్రారంభించారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని ఫలితాలొచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 80% సీట్లు వైసీపీ గెలుచుకుంది. వైసీపీ ఎత్తులను గమనించిన చంద్రబాబు ఇప్పుడు నేరుగా తానే కార్యక్షేత్రంలోకి దిగారు. కుప్పంలో 3 నెలలకోసారి పర్యటించారు. కుప్పం పట్టణ నడిబొడ్డున చంద్రబాబు బైఠాయించి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలు చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి పెంచింది. ఈ వయసులో పెద్ద ఆయన్ని ఏడిపిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు భావించారు. కుప్పం పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగానూ టీడీపీకి కొంత కలిసొచ్చాయి. వరుసగా ఓటముల తర్వాత చంద్రబాబు రూటు మార్చారు. కుప్పం బాధ్యతలను ఎమ్మెల్సీ శ్రీకాంత్కు అప్పగించారు. ఆ తర్వాత లోకేష్, భువనేశ్వరి వరుసగా పర్యటించారు. నీటి విడుదలంటూ వైసీపీ ఫ్లాప్ షో చేసిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లారు బాబు. ఏమైనా ఈ దఫా కుప్పం పోర్ అత్యంత ఆసక్తికరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
1999 ఎన్నికల తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజార్టీ క్రమంగా తగ్గడం వాస్తవం. ఆ ధీమాతోనే వైసీపీ నేతలకు కాన్ఫిడెన్స్ పెరిగిందా, లేదంటే టీడీపీ 1,00,000 టార్గెట్ ను చేరుకుంటుందో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ తేలిపోనుందే.